తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ప్లానింగ్ పక్కాగా ఉంటే లెక్క అదిరిపోతుంది. దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ స్కైని టచ్ చేస్తుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు ఓ మాస్ హీరో. పాన్ ఇండియా క్రేజ్ని పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్లో ట్రెండ్ మారింది. ఏడాదికి ఒక్క సినిమా చేసే హీరోలు పాన్ ఇండియా కథలతో 3-4 ఏళ్లు కుస్తీ పడుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకుంటే గత 5 ఏళ్లలో సోలో హీరోగా ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇంతే. 2019లో చేసిన వినయ విధేయ రామ తర్వాత ఒక్క సోలో సినిమా కూడా రాలేదు. 2021లో పుష్ప సినిమా రిలీజ్ చేసిన బన్నీ ఇప్పుడు పుష్ప 2 కోసం కష్టపడుతున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్స్ అంతా ఒక్కో సినిమా కోసం ఏళ్లకు కరిగిస్తూ ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేస్తూ బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నాడు. కరోనా పాండమిక్ తర్వాత స్పీడ్ పెంచిన ప్రభాస్ 2022లో రహదేశ్యం ప్రాజెక్ట్ ని రిలీజ్ చేశాడు. రిజల్ట్ తేడా కొట్టిన 2023లో ఆదిపురుష్, సలార్ సినిమాలను ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. ఇందులో ఆదిపురుష్ డిజాస్టర్ అయితే సలార్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. దీంతో స్పీడ్ పెంచిన డార్లింగ్ 2024లో 2 సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ 2 కాకుండా త్వరలో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, హను రాఘవపూడితో మరో ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. మధ్యలో ఇంకో 2 సినిమాలు అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్లానింగ్ మిగతా పాన్ ఇండియా స్టార్స్ లో కనిపించడం లేదు. ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నాడు ప్రభాస్. హిట్లు ఫ్లాప్స్ పట్టించుకోకుండా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు.